హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేక్ మై థింగ్స్ బై మీ తెలుగు. ఈరోజు వీడియోలో మనం క్యాప్జెమినీ ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎలా క్రాక్ చేయాలి, ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం చూద్దాం. క్యాప్జెమినీ ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్లో 3 సెక్షన్స్ మనకు ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో మనకి ప్రతి సెక్షన్ ఎలిమినేషన్ రౌండే. ఫస్ట్ సెక్షన్ టెక్నికల్ టెస్ట్ సెక్షన్. ఇందులో డేటా స్ట్రక్చర్స్ అండ్ సూడో కోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే మనము సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఈజీగా క్రాక్ చేసేయచ్చు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం కొంచెం ఎక్కువ ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సెక్షన్ ఎలిమినేషన్ రౌండే కాబట్టి మనము ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ కట్ ఆఫ్ అనేది సెక్షనల్ కట్ ఆఫ్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే మనము ఫస్ట్ రౌండ్లోనే మన ఛాన్స్ అనేది మిస్ అవ్వాల్సి ఉంటుంది. డేటా స్ట్రక్చర్ అండ్ సూడో కోడ్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్యాప్జెమినీ ఆన్లైన్ టెస్ట్ మాత్రమే కాదు, మనం యాక్సెంచర్ టెస్ట్ రాయాలి అన్నా కూడా మనకు సూడో కోడ్ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది మనకు మంచిగా వచ్చి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ సూడో కోడ్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఏ ఆన్లైన్ టెస్ట్ రాయాలి అన్నా మనకు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అంటే ఏమీ లేదు. అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే క్యాప్జెమినీ ఆన్లైన్ టెస్ట్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. ఇంకా సూడో కోడ్స్ గురించి చెప్పాలంటే గూగుల్లోకి వెళ్ళి మీరు సూడో కోడ్ ప్రాబ్లమ్స్ అని టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ సూడో కోడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు వాటిని ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏ ఆన్లైన్ అసెస్మెంట్ అయినా ఈజీగా క్రాక్ చేసేకి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానంటే ఐ హ్యాడ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. మనం ఇక్కడ వచ్చు అని మనం అనుకుంటాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అక్కడ మైండ్లో మనకి ఒక్క పాయింట్ కూడా గుర్తుకు రాదు. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే మనం అంత ఈజీ అనుకుంటాము, కానీ కాదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది. మేము త్వరగా ఆన్లైన్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, క్రాక్ చేయాలి, ఐటీ సెక్టార్లోకి మేము రావాలి, జాబ్ తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేసేయగలరు. అదే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే అలాంటప్పుడు మీరు 4th ఇయర్లో ఉన్నప్పుడే మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎలా షెడ్యూల్ చేసుకోండి, ఏ టైంకి ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సాఫ్ట్వేర్లోకి రావాలి అంటే ఏమేమి చేయాలి అన్నవి మొత్తం మీరు ఒక ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా క్రాక్ చేయగలుగుతారు. మీ 4th ఇయర్ మొత్తం అయిపోయాక అప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఆ లోపు మీ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిపోయి ఉంటారు. సో మీరు ఎంత త్వరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది. క్యాప్జెమినీ టెక్నికల్ టెస్ట్ డ్యూరేషన్ ఈజ్ 30 minutes. ఈ 30 minutesలో మీరు 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు చూసి ఒక్కొక్క దానికి ఆన్సర్ చేయండి. మీరు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మీట్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ రౌండ్ ఏంటంటే వర్బల్ టెస్ట్. వర్బల్ టెస్ట్లో మనం చాలా ఈజీగా అనుకుంటాము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుతూనే ఉంటాము, ఈజీగా రాసేస్తామని అనుకుంటాము. బట్ ఇది ఇలా కాదు. మనం ఎప్పుడు చూడనటువంటి ప్యాసేజెస్ అనేవి మనకు వస్తాయి. యాంటోనిమ్స్, సినోనిమ్స్, ప్యాసేజెస్, సెంటెన్స్ కరెక్షన్, మీరు అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఈ టెస్ట్లో కూడా మీరు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మీట్ అవ్వాలి. మీకు ఫస్ట్ సూడో కోడ్ డేటా స్ట్రక్చర్స్ సెక్షన్ అయినా ఉండొచ్చు, లేదా వర్బల్ టెస్ట్ సెక్షన్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మీరు వర్బల్ టెస్ట్లో పాస్ అయితే నెక్స్ట్ సెక్షన్కి వస్తారు, టెక్నికల్ టెస్ట్కి. ఆర్ ఎల్స్ టెక్నికల్ టెస్ట్లో పాస్ అయితే మీరు వర్బల్ టెస్ట్ సెక్షన్కి అనేది వస్తుంది. మీకు ముందే చెప్పాను కదా, మీరు 4th ఇయర్లో ఉండగానే మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఐటీ కంపెనీస్లోకి వీలైనంత త్వరగా వస్తారు. సో ఈ వర్బల్ టెస్ట్లో ఏంటంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్ అనేది ఈజీగా చేసేస్తారు. బట్ ఇక్కడ ప్యాసేజెస్కి మనం ఆన్సర్ చేయడం చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు దీనికి కూడా ప్రాక్టీస్ అనేది మనకు చాలా అవసరం. వర్బల్ టెస్ట్ సెక్షన్లో కూడా మనము కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు మీ సీనియర్స్ని అడిగింటారు మీరు ఎలా క్రాక్ చేశారు అని.
చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా చూసింటారు. మీరు యాంటోనిమ్స్, సినోనిమ్స్ అవన్నీ నేర్చుకోవాలంటే మీరు డైలీ ఒక గోల్ పెట్టుకోండి. డైలీ 10 వర్డ్స్ నేర్చుకోండి. ఆ 10 వర్డ్స్ మీరు ఎప్పుడైతే 4th ఇయర్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారో మీరు చాలా వర్డ్స్ నేర్చుకుంటారు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు చాలా వర్డ్స్ అనేది వస్తాయి. డైలీ ఒక 10 వర్డ్స్ ఆర్ 20 వర్డ్స్ మీరు ఖచ్చితంగా ఆ గోల్ని మీట్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీరు ఏ ఆపర్చునిటీని లాస్ అవ్వకండి. మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ట్రై చేస్తూనే ఉండండి. అప్పుడు మీకు ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, మనం ఇంకా మన స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, మనం ఒక్కొక్క సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఎలా మీట్ అవ్వాలి, ఇలా మీరు ఒక్కొక్కటి రాస్తూ ఉంటే అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. అలాగే మీరు కూడా మీ జూనియర్స్కి కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు ఒకసారి ఐటీ కంపెనీలోకి వచ్చాక మీరు చాలా నేర్చుకుంటారు. అక్కడ మీరు ఒక్కసారి ఐటీ కంపెనీస్లోకి వచ్చాక థియరీ గురించి ఎవ్వరు ఏమీ అడగరు, ఎక్కువ ప్రాక్టికల్గానే చూపించమంటారు. సో మీరు కూడా ఎక్కువ ప్రాక్టికల్గానే వెళ్ళండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండండి. అప్పుడు మాత్రమే మీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. సో మీరు టెక్నికల్ టెస్ట్, వర్బల్ టెస్ట్ ఇప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయగలరు అన్న నమ్మకం అయితే మీకు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడ టైం వేస్ట్ చేయకండి. మీరు 4th ఇయర్లో ఉన్నప్పుడే అన్నీ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో 4 సెక్షన్స్లో మనం గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో మనకు తెలిసిపోతుంది మనం నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతామా లేదా అనేసి. సో ఈ 4 సెక్షన్స్లో మీరు కాన్సన్ట్రేటెడ్గా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గేమ్ బేస్డ్ అంటే గేమ్ ఈజీగా ఆడేయచ్చు అని మాత్రం అనుకోకండి. ఇందులో కూడా వాళ్ళు కట్ ఆఫ్ తీసుకుంటారు అని నేనైతే విన్నాను. ఇందులో మనం మంచిగా ఆడితే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మీరు చూస్ చేసుకునే ప్రతి ఆప్షన్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు టెక్నికల్ అండ్ వర్బల్ బోత్ సెక్షన్స్ మీరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఈ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. మీకు ఈ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయిపోయాక తర్వాత బిహేవియరల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ బిహేవియరల్ టెస్ట్ తర్వాత మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆన్లైన్ టెస్ట్ ఎండ్ అయిపోయే తర్వాత వర్క్ స్టైల్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ వర్క్ స్టైల్ రిపోర్ట్ అనేది మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది బెటర్గా ఆ రెండిటికంటే బెటర్గా ఆడటానికి మీరు ట్రై చేయాలి. ఇప్పుడు ఈ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో చాలామంది కూడా నెగ్లిజెన్స్గా ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఈజీ గేమ్స్ ఆడేది కాబట్టి. సో మీరు ఇక్కడ కూడా ఫోకస్ అనేది పెట్టాలి. మీరు ముందు సెక్షన్స్లో ఎలాగైతే ఫోకస్ చేశారో ఆ 2 సెక్షన్స్ ఎలాగైతే క్రాక్ చేశారో అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. ఓన్లీ క్యాప్జెమినీకి మాత్రమే కాదు, అన్ని కంపెనీస్కి కూడా మీరు ముందుగానే ప్లాన్ అనేది చేసుకోండి. 4th ఇయర్లో ఆర్ 3-2లో ఉన్నప్పటి నుంచే మీరు ఒక ప్రాపర్ ప్లాన్ అనేది వేసుకోండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మీకు ఎలాంటి సజెషన్స్ ఏవైనా కావాల్సి ఉంటే మీ సీనియర్స్ని అడగండి. మీరు ఎలా క్రాక్ చేశారు, మీరు ఎలా అసలు రాశారు అని వాళ్ళు మీకు ఖచ్చితంగా సజెషన్స్ అనేది ఇస్తారు. వాళ్ళ వర్క్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంది కంపెనీస్లోకి వెళ్ళాక అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఖచ్చితంగా అడగండి. సో వాళ్ళు కూడా మీకు చెప్తారు. మనకి ఎటువంటి వరీస్ అనేది లేకుండా మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటే మనము ప్రతిదీ కూడా క్రాక్ చేయగలుగుతాము. సో మీరు తప్పకుండా క్రాక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నియర్లీ ఒక 30-40 కంపెనీస్కి ట్రై చేసింటాను, బట్ కాకపోతే ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు. 2-3 కంపెనీస్కి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, బట్ ఏంటంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఎలాంటి రెస్పాన్స్ అయితే కంపెనీస్ నుంచి రాలేదు నాకు. ఇంకా విప్రోకి అయితే సెలెక్ట్ అయ్యాను, బట్ క్యాప్జెమినీ కోసం విప్రో ఆఫర్ కూడా నేను వదిలేసుకున్నాను ఈ క్యాప్జెమినీలో నేను జాయిన్ అవ్వాలని. ఫైనల్ రౌండ్ బిహేవియరల్ టెస్ట్. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో అస్సలు భయపడకండి, ఎందుకంటే ఇది మన థింకింగ్ అబిలిటీని చెక్ చేయడానికి మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 100 క్వశ్చన్స్, మీకు ఏ ఆప్షన్ అయితే మీ థింకింగ్ అబిలిటీని బట్టి మీకు ఏ ఆప్షన్ అయితే పెట్టాలని అనిపిస్తుందో ఆ ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని పెట్టేయచ్చు. ఇదైతే ఎలిమినేషన్ కాదు, ఇది నాన్ ఎలిమినేషన్ రౌండ్. ఇక్కడితో మీకు క్యాప్జెమినీ ఆన్లైన్ టెస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయాక మీకు ఎండ్ అయిపోయిన వెంటనే వర్క్ స్టైల్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది.
ఒకవేళ వర్క్ స్టైల్ రిపోర్ట్ రాలేదు అంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు 2-3 అవర్స్ అయినా టైం పడుతుంది వర్క్ స్టైల్ రిపోర్ట్ రావడానికి, లేకపోతే 2-3 డేస్ అయినా మీకు టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయండి. రాలేదని చెప్పి టెన్షన్ అయితే అవ్వకండి. వర్క్ స్టైల్ రిపోర్ట్ వస్తే మీరు డెఫినెట్గా ఇంటర్వ్యూకి అనేది మెయిల్ అయితే వస్తుంది. సో వరీ అవ్వకండి. వర్క్ స్టైల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూకి మెయిల్ రాలేదు అని అంటే మీకు ఏదో ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది కంపెనీ నుంచి వస్తుంది, మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్లా కాదా అనేసి. మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ కాదు, మీరు మీ పర్ఫార్మెన్స్ అక్కడ ఏంటంటే మీ పర్ఫార్మెన్స్లో ఎక్కడో ఏదో తేడా అయితే వచ్చింది. మీరు గేమ్ బేస్డ్లోనో లేకపోతే ఇంకొక రౌండ్స్లోనే మీరు ఎక్కడో అయితే మిస్టేక్ చేశారు అని అర్థం. మీరు ఆ 2 రౌండ్స్ వర్బల్ టెస్ట్ అండ్ టెక్నికల్ టెస్ట్ 2 రౌండ్స్ క్రాక్ చేసిన తర్వాత గేమ్ బేస్డ్లో మీరు మీ పర్ఫార్మెన్స్ అనేది సరిగా లేకపోతే మీకు వర్క్ స్టైల్ రిపోర్ట్ వచ్చినా కూడా మీరు ఇంటర్వ్యూ రౌండ్కి అయితే సెలెక్ట్ అవ్వరు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు క్యాప్జెమినీ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే రాశారు. వాళ్ళకి వర్క్ స్టైల్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఫైనల్గా మెయిల్ వస్తుంది ఇంటర్వ్యూకి అనుకునే లోపు వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే వచ్చింది, కానీ వాళ్ళకైతే రాలేదు. కొంతమందికి అయితే రాలేదు. వర్క్ స్టైల్ రిపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్ అయితే అవ్వలేదు. సో నాకు తెలిసి ఎక్కడో మన పర్ఫార్మెన్స్లో ఎక్కడో అయితే మిస్టేక్ అయితే అయిందని. రౌండ్ 2 టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్లో మీ రెజ్యూమ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెజ్యూమ్లో ఏంటంటే మీకు బేసిక్ ఐడియా ఏదైతే ఉందో ఆ స్కిల్స్ అన్నిటినీ ఏ స్కిల్స్ని పెట్టకండి. ఎందుకంటే మీకు ఏదైతే ఫుల్ అవేర్నెస్ ఉందో ఆ స్కిల్స్ని మాత్రమే పెట్టండి. ఒకవేళ మనల్ని ఇంటర్వ్యూ చేసే పర్సన్ వచ్చేసి తను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడంటే మీరు రెజ్యూమ్లో పెట్టిన ప్రతి టెక్నాలజీ మీద క్వశ్చన్ అయితే అడుగుతారు. సో మీరు దాని గురించి ఏదైతే ఎక్కువ అవేర్నెస్ ఉంటుందో, ఎక్కడైతే మీకు ఈ మీద నాకు చాలా గ్రిప్ ఉంది, నేను ఏం అడిగినా చెప్పగలను అనేది కాన్ఫిడెంట్ మీకుంటే అప్పుడు మాత్రమే మీరు రెజ్యూమ్లో మీ స్కిల్స్ మెన్షన్ చేయండి. అదర్వైజ్ నో నీడ్ టు మెన్షన్ ఎక్స్ట్రా స్కిల్స్. మన ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి మనల్ని స్ట్రిక్ట్గా అయినా క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే మనల్ని కొంచెం లాజికల్గా అయినా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి నచ్చినట్టుగా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ఇంటర్వ్యూ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూ కొంతమందికి మంచిగా జరగచ్చు, కొంతమందికి సరిగా జరగకపోవచ్చు, అసలు కొంతమంది ఏమీ అడగకపోవచ్చు. సో అలా అయితే ఉంటుంది. ఇందులో కూడా మీరు అది ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో వరీ అయితే అవ్వకండి. ఓకే, ఫైనల్ స్టెప్ లేకైతే మీరు వచ్చేసారు థర్డ్ రౌండ్లో. ఈ థర్డ్ రౌండ్లో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా నేర్చుకోండి. హౌ కెన్ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ దాన్ అదర్స్. మీరు ఎంత బాగా అందరికంటే కూడా మిమ్మల్ని మీరు ఎలాగ డిఫర్ చేసుకోగలరు అందరికంటే, మీలో ఏ స్పెషాలిటీ అనేది ఉంది. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మంచిగా నేర్చుకోండి. ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనం చెప్పేటప్పుడు వారికి అర్థమైపోతుంది మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా రౌండ్ 3 అయిపోయాక మీకు ఎలాంటి LOA రాలేదు, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఆఫర్ లెటర్ రాలేదు అనుకుంటే మీరు దానికి వరీ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఇంకా మంచిగా ట్రై చేస్తూ ఉండండి. దానికోసం అయితే వెయిట్ చేయకండి. అది రావాల్సిన టైంలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను అక్టోబర్లో నా ఇంటర్వ్యూ అయిపోయాక నాకైతే ఎవ్రీ మెయిల్ అనేది క్యాప్జెమినీ నుంచి నేను రిసీవ్ చేసుకున్నాను. బట్ నాతో ఉన్న పాటు నా ఫ్రెండ్ అయితే తనకి ఎలాంటి రెస్పాన్స్ అనేది క్యాప్జెమినీ సైడ్ నుంచి లేదు. కానీ ఖచ్చితంగా మీరు లేట్ అయింది నాకెందుకు రాలేదు అని మీరు వర్రీ అవ్వకోకుండా ట్రై చేస్తూ ఉండండి. నా ఫ్రెండ్కి వచ్చేసి తను నాకు వచ్చినప్పుడు తనకైతే రాలేదు. బట్ తనకేంటంటే నేను జాయిన్ అయిన ఆఫ్టర్ 2 months అయితే తనకి LOI ఆఫర్ లెటర్ అన్నీ రావడం జరిగింది. సో మీరు లేట్ అయినా కూడా నాకు రాదు అనేది లేకోకుండా మీకు ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్ అయితే నేను మెన్షన్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్యాప్జెమినీ గురించి
కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే ఫ్రెషర్స్గా వెళ్తున్నప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. అవన్నీ క్లారిఫై చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. బట్ కామెంట్స్ పెట్టడానికి కూడా మీరు కూడా రెడీగా ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే అప్డేట్లో రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much guys for watching this video, and bye, see you later.